కశ్మీర్ ని ముక్కలు చేస్తాం అన్న పాకిస్తాన్ పుండాకోరు ఎదవ్ వరకు ఒక్కొక్కరికి ఉన్న చోటనే ఉచ్చ కారిపోవాలి. అలా ఉండాలి రివెంజ్ అటాక్. వచ్చే జన్మలో చూస్తూ ఉండండి, వీళ్ళందరూ మన దేవాలయాల ముందు కుష్టు రోగుల్లాగా పడి ముష్టెత్తుకోకపోతే కర్మ ఎవ్వడిని వదిలిపెట్టరు. ఈ పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళే మనల్ని కెలుక్కుంటారు. మళ్ళీ మనం ఎక్కడ కెలుకుతామోనని వణుక్కుంటారు. చైనా ఫండింగ్ ఇస్తుంది, చైనా వారి మీద కదా మనకు కోపం రావాల్సింది. ఆగండి, మీకు ఒక్క విషయం చెప్తాను. లీగల్ గా కశ్మీరం నాది, కశ్మీరం మనది. దాని జోలికి ఎవ్వడొచ్చినా డొక్క చించి డోలు కడతామని చెప్పండి. ఇజ్రాయెల్ ఏమన్నా చేతికి గాజులు తొడుకొని కూర్చున్నామా అని చెప్పేసి వాళ్ళు ఇప్పటికీ వదలట్లేదు. అండ్ వాళ్ళు తరతరాలకి కూడా నూరిపోస్తున్నారు. అండ్ ఇజ్రాయెల్ యువత, మగవాళ్ళు, ఆడవాళ్ళు చాలా స్ట్రాంగ్ గా నా దేశం జోలికి వస్తే వదిలిపెట్టమంటున్నారు. మరి మన భారతదేశ యువతకి ఇజ్రాయెల్ యువతకి ఉన్నంత రోషం, పౌరుషం ఉందా? కశ్మీర్ పండిట్స్ కదా అబద్ధం అన్నారు, సరే కదా. మరి ఇక్కడ మత ఆధారంగా చంపారే, హిందువులు బయటికొచ్చి మాకు అన్యాయం జరిగింది అంటే కప్పు అవుతుందా? ఒక్క ముస్లిం చనిపోతే ప్రపంచ వ్యాప్తంగా గగ్గోలు పెట్టి ఏడుస్తారే. మరి ఇంతమంది హిందువులు చనిపోతే వాళ్ళ మరణాలకి ఎందుకు మౌనంగా ఉంటున్నారు? బయట దేశం వాడెవడో వచ్చి ఒక లుచ్చాగాడు ఆధార్ కార్డు చూపించి మతం ఆధారంగా చంపితే మాట్లాడొద్దు, మాట్లాడితే ఈ దేశంలో అల్లర్లు రేగుతాయి అని నోరు మూసుకోమని అడుగుతున్నారంటే ఈ సెక్యులర్లు దేంతో కొట్టాలి? ఇంక నుంచి మీరందరూ గుర్తు పెట్టుకోండి, కశ్మీర్ మనది, పాకిస్తాన్ది కాదు. అది ప్రొఫెసర్ అయినా సరే కశ్మీర్ మంది కాదని చెప్తే లాగి పెట్టి గుయ్యి అనేలాగా కొట్టండి. ఓ ప్రియమైన హిందూ, నువ్వెప్పుడు నిద్ర మేల్కొంటావు? నీ ఇంట ఆడబిడ్డను చెరబట్టినప్పుడా, లేదా నీ ప్రాణాలు తీసి నీ ఇంటి వారిని అనాథల్ని చేసినప్పుడా, లేక నీ ఇంటి ఆడదాన్ని బలవంతం చేసి నీ కడుపులో నా విత్తనం పెరగాలి, కడుపు తీసేస్తే నీ మొగిడి బిడ్డల ప్రాణాలు తీసేస్తామని బెంగాల్లో ఆడబిడ్డలకు మరకలిచ్చిన వార్నింగులు ఇచ్చినప్పుడా? ఘటన జరిగింది ఎక్కడో కశ్మీర్ లో కదా, నా ఇంట కాదు కదా. అయినా నాకు ఉచితాలు ప్రభుత్వాలు ఇస్తే చాలు కదా అనుకుంటున్నావా? నీ కులాన్ని తిట్టినప్పుడు గొడవలి పట్టుకుని పీకలు కోయటానికి సత్తువా వస్తుందే నీకు? ఓ, తిట్టింది కూడా నీ పక్క కులపోడే కదా. నీ కర్మకి వాడు కూడా హిందువే కదా. ఓ హిందూ మీదికి లేచిన నీ చెయ్యి, నీ నోరు పరాయి మతం వాడు పొద్దున లేస్తే నీ దేవుణ్ణి తిడతాడు. తిట్టకుండా వాడికి మతం మార్చడం చేత కాదు. ఇంకొకడికి నిన్ను కాఫీరుగా చూడకుండా వాడికి ముద్ద కూడా దిగదు. నువ్వెందుకు బాయి గంగా యమున అంటున్నావు? వాళ్ళ చేతిలో కుక్క చావు చచ్చే కంటే గంగలో అయినా దూకి చావు, పుణ్యలోకాలైనా వస్తాయి. ఓ హిందూ, నీకే చెప్తున్నా, నేను మతోన్మాదిలో కనిపిస్తున్నా కదా, పర్వాలేదు. దేవతలు ఎప్పుడు రాక్షసులకి శత్రువులే కదా. ఈనాడు నువ్వు నిద్ర మేల్కోవడం ఒళ్ళు బరువు అనుకుంటే నీకు నీ హిందుస్థాన్ లో మనుగడ ఉండదు. కశ్మీర్ లోయల్లో జరిగిన ఈ సంఘటన అన్ని మతాల వారి మీద జరిగి ఉంటే రోదన మామూలుగా ఉండేది కాదు గాని కేవలం జరిగింది హిందువుల మీద కదా. అందుకే సెక్యులర్ల నోర్లు మూతపడ్డాయి. మానవ హక్కుల సంఘాల నోర్లు సీజనల్ మ్యాంగోలు పెట్టుకున్నారన్నమాట, అదే నోట్లు. సోకాల్డ్ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ ఎప్పటిలాగే ఈసారి కూడా ఆయన పరాయి దేశాలకు పారిపోయాడు. వెళ్ళి అక్కడ భారతదేశాన్ని తిరుగుతూ ఉన్నాడనమాట. అదేంటో ఇలాంటివి జరిగినప్పుడే ప్రతిసారి ఫారెన్ లో ఉంటాడు, పక్క దేశాలకు పోయి సొంత దేశాన్ని తిరుగుతూ మా దేశం మట్టి వాసన బాలేదు, మీరు వచ్చి పిక్కితే వాసన బాగుంటుందని అడుక్కుంటూ ఉంటాడనమాట. అన్ఫార్చునేట్లీ ఎవ్రీ టైం లాగా ఈసారి కూడా తన్ని ఎవ్వడు దేకలేదు. ఇది మొత్తం ఒక పన్నాగంలా అనిపిస్తోంది కదా. ఎక్కడో మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లోపమైతే లేకపోలేదు. పీస్ఫుల్ గా ఉంది కదా అని పీతకన్ను వేసే ఉంటారు అనుకోవడంలో సందేహం లేదు. మొన్న కశ్మీర్ లో ఎంపీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, కశ్మీర్ వాళ్ళు ఇంకా ఇది ఇండియా అని అనుకోవట్లేదు అని. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మీటింగ్ పెట్టి మరీ మన దేశ చరిత్ర ఒక అద్భుతం, తరతరాలకి గుర్తుండిపోయేలాగా చెప్పాలి అని. ఏం చరిత్ర? బొంగుల చరిత్ర. భారత్ లో జరిగిన కుట్రలకు భాగమయ్యి ఒక దానం పడేస్తే ఏర్పడిన దేశం. రొట్టెల కోసం ఏడ్చే బతుకులు, సంకలు నాకే బతుకులు వాళ్ళవి. నిజంగా మన సినిమాలో చెప్పినట్లు భారతదేశంలో హిందువులు ఒక్కసారి థూ అని ఉమ్మితే సునామీలా కొట్టుకుపోయే చరిత్ర ఉన్న దేశం ఆ పాకిస్తాన్. మన ఇండియన్ ఆర్మీకి ఒక్కసారి పవర్ స్విచ్ చూస్తే సరిపోతుంది, ఆ దేశం కూడా అడ్రస్ లేకుండా పోతుంది. అయినా కూరలు పీకినాం కదా, వాళ్ళేం పీకుతారు అని ఇప్పటికే దిక్కు లేక అడుక్కుంటున్నారు అని చెప్పి మన దేశం లైట్ తీసుకుంది. కానీ వాళ్ళు నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతుంటే మనం కూడా కొంచెం లైట్ తీసుకున్నాం. వక్ఫ్ బోర్డు కోసం హిందూ ముస్లిం అనే గొడవలు పెడుతున్నారని అనుకున్నాము. బెంగాల్లో మొదలైన చిచ్చు దాని మీద ఫోకస్ లో ఉండగా ఇప్పుడు ఇలా. ఇదైతే చాలా కాలంగా పన్నుతున్న కుట్ర, అంత సులువేం కాదు. కానీ సమ్మర్ హాలిడేస్ లో టూర్కి వెళ్తే మన ఆర్థిక వ్యవస్థ దెబ్బ కొట్టాలి అన్నది ఒక ఎత్తైతే, అమెరికా వైస్ ప్రెసిడెంట్ మన ఇండియాలో ఉన్నప్పుడు ఇలాంటివి చేస్తే
పాకిస్తాన్ మాట కాస్త అమెరికా ఆలకిస్తుంది, అమెరికా ముందు వాళ్ళ గోడు వినవించుకోవచ్చని ప్లాన్ వేశారనమాట. బట్ వెరీ అన్ఫార్చునేట్, మన దేశంలో తెలుగు యువత దగ్గర నుంచి కశ్మీర్ యువత వరకు నా దేశం సంక నాకిపోయినా కూడా పర్వాలేదు, కానీ మోడీ మాత్రం గద్దె దిగాలి, హిందువులు తడిసిపోవాలి అని కోరుకునే వాళ్ళు చాలా మంది. మా 15 లక్షలు మాకు ఇవ్వలేదు కనుక నా ముందు తరాల గురించి నాకెందుకు, నేను బాగుంటే చాలు, జై పాకిస్తాన్ అనే నినాదానికి సాల్యూట్ కొడుతూ ఐ హేట్ మోడీ అనే ఉద్దేశంతో ఉన్న యువత ఇలాంటి సంఘటనలకి ఇండైరెక్ట్ గా మద్దతు కూడా తెలుపుతున్నారు. అది మన కర్మ, మన దరిద్రం. నిజమే, 40,000 మంది తెల్లవాళ్ళకి 30 కోట్ల మంది భారతీయులు ఎలా లొంగిపోయారు? 100% మన దేశీయులకు ఉన్నటువంటి బానిసత్వం వల్లే కదా ఇప్పటికీ బానిసత్వం అనే రక్కసి కోరల నుంచి వీరత్వాన్ని బయటికి తెచ్చుకోలేకపోతున్నారు. మన దేశంలో ప్రజలు మోడీ గారి ఘనత గుర్తించలేకపోయినా సరే, పరాయి దేశస్తులు మాత్రం మోడీ ఈజ్ ద బాస్ అంటున్నారు. అయినా నాకేంటి, నాకేమిచ్చారు అని మాత్రం మన దేశీయులు అడుగుతున్నారు. ఇదిలా ఉంటే ముఖ్యంగా హిందూ మహిళ తర్వాత యువత, మహిళ అని ఎందుకు అంటున్నానంటే ఈజీగా లవ్ జిహాదులకు లొంగిపోయేది వాళ్ళే కదా, అని ఇంట్లో ఒక చిన్న సమస్య రాగానే మత మార్పిడిలకి బలి అయ్యేది వాళ్ళే, కుటుంబాన్ని తార్చేది వాళ్ళే. కరెక్ట్, నేను కరెక్ట్ వర్డే వాడాను, తార్చేది కూడా వాళ్ళే, అర్థం చేసుకోండి. ఇంతకీ జమ్మూ కాశ్మీర్ జిల్లాలో పెహల్గామ్ లో ఎంటర్ అయినప్పుడు వీడియో రికార్డ్ చేస్తూ ఎంటర్ అయ్యారు. మన దేశం కూడా రివెంజ్ అటాక్ చేసేటప్పుడు మన సైన్యం కూడా 360 degrees లో వాళ్ళని కుక్కల్ని కుక్కలు చాలా మంచివి, పందుల్ని కాల్చినట్లు, ఎందుకులే టెర్రరిస్టులను కాల్చినట్లే కాలుస్తూ వీడియోలు తీస్తే చాలా బాగుంటుంది. కానీ అలా వీడియోస్ తీసినా సరే సెక్యూరిటీ రీజన్స్ వల్ల, అంటే వరల్డ్ పీస్ ని దెబ్బతీయకూడదు కాబట్టి వరల్డ్ వ్యూ దృష్టిలో వాటిని ఆర్మీ వాళ్ళు బయటపెట్టరు. ఆర్మీ ఫ్యామిలీలో ఉన్న అమ్మాయిని కనుక నేను చెప్పగలను, మా అన్న కార్గిల్ వార్ లో ఉన్నారు, సౌత్ సుడాన్ వార్ లో కూడా ఉన్నారు. రక్తంతో పడి ఉన్నటువంటి ఎన్నో శవాల ఫోటోలు నాకు మెయిల్ కూడా చేశాడు, కానీ ఎట్టి పరిస్థితుల్లో బయటికి పంపించొద్దన్నారు. ఇప్పటికి దాదాపు 2013లో జరిగిన సౌత్ సుడాన్ వార్ ఇప్పటికీ నాకు మెయిల్లో ఫోటోలు ఉన్నాయి, కానీ వాటిని బయట పెట్టకూడదు, ఎందుకంటే ఇవి ఆర్మీ సీక్రెట్స్ అన్నమాట. ఎనీవేస్, అయితే నాకు కూడా అనిపిస్తుంది తెలుసా, ఎవరైతే ఈ దేశాన్ని ముక్కలు చేయాలన్నారో, రీసెంట్ గా బీఆర్ఎస్ నేత ఒక ఆయన దగ్గర నుంచి మొదలుకొని కశ్మీర్ ని ముక్కలు చేస్తాం అన్న పాకిస్తాన్ పుండాకోరు ఎదవ్ వరకు ఒక్కొక్కరికి ఉన్న చోటని ఉచ్చ కారిపోవాలి, అలా ఉండాలి రివెంజ్ అటాక్. మన దగ్గర టెర్రరిస్టులు లేరు, మనకున్నది త్రివిధ దళాలు మాత్రమే, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. అన్ని రకాలుగా చీరేయాలి టెర్రరిస్టులని, వాళ్ళని సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్ ఆర్మీ గాలని, వీరైతే ఇండియాలో సోషల్ మీడియాకి సపోర్ట్ చేస్తూ ఉండే సెక్యులర్ ఎదవలకి, మత పిచ్చి పట్టిన వాళ్ళకి, అలాగే ఇండైరెక్ట్ గా స్వీట్ పాయిజన్ లాగా ఇలాంటి ఇన్సిడెంట్స్ కు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క సోషల్ మీడియా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్న ఎదవలందరికీ కూడా, సెక్యులర్లు ముఖ్యంగా, వీళ్ళకి మతం లేదు అనుకుంటే పొరపాటే. సెక్యులర్స్ కి హిందూ అనేది ఒక్కటే లేదు, మిగిలిన అన్ని మతాలు ఉన్నాయి. మనం కాసేపు నిజాలు మాట్లాడుకున్నాం. జమ్మూ కాశ్మీర్ డిస్ట్రిక్ట్ లో పెహల్గామ్ లో అక్కడ టూరిస్టులు చెప్తున్న మాట, భర్తల్ని పోగొట్టుకున్న భార్యల మాట. వాళ్ళ కళ్ళ ఎదురుగా అప్పటి వరకు ఆనందం హరివిల్లని సరదాగా విహరిస్తున్న వాళ్ళ జీవితాల్లో ఆ కాసేపటికే చీకట్లు కమ్మేశాయి. కశ్మీర్ లోయ అందాలు, పచ్చదనం కాస్త ఎర్రగా మారింది. అవి చూసి దేశం లోపల ఉన్న పచ్చ మరియు ఎర్ర కండువాలు పండగలు చేసుకుంటున్నాయి అనడంలో నేనైతే వెనక్కి తగ్గట్లేదు. ఏడ్చేది, బాధపడేది కేవలం కాషాయ కండువాలు మాత్రమే అన్నది వాస్తవం. కాషాయ కండువాలంటే మళ్ళీ ఒక పార్టీకి ఆపాదిస్తారేమో. ప్రతి నిజమైన హిందూ కశ్మీర్ మన దేశంలో భాగమే, ఇంకా తీవ్రవాదుల గోలలేదు. అందుకే 4 ఏళ్ల తర్వాత అంతా బాగుంది అనుకొని ప్రభుత్వం అన్ని క్లియర్ చేశారు కదా, మన సిస్టమ్ మీద నమ్మకంతో టూరిస్టులు అక్కడికి వెళ్లారు. కర్ణాటక నుంచి వెళ్ళినటువంటి ఒక మిడిల్ ఏజ్ కపుల్ మంజునాథ అని ఆయన్ని చంపేశారు. ఆయన భార్య కూడా నన్ను చంపేయంటే ఆ టెర్రరిస్ట్ పందిగాడు ఏమన్నాడో తెలుసా? దానికి ముందు రోజు ఏం జరిగిందంటే, ఆవిడ చక్కగా షికారాలో వెళ్తున్నారనమాట, అదొక బోటు. ఆ వ్లాగ్ చేశారు వాళ్ళు. అక్కడ ఒక ముస్లిం డ్రైవర్, ఆయన పేరు ఎంత మర్యాదగా పలికిందో చూడు. ఆమె కట్టర హిందూ కాబట్టి ముస్లింలకి అంటే ద్వేషం అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ ఆవిడ నా దేశం అంటే అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు కలిసి ఉండేవాళ్ళు అని చెప్పి ఆనందంగా ఎంజాయ్ చేస్తూ చేసుకున్న వ్లాగ్ అది. వాళ్ళకి తెలియదు కదా ఆ మరుసటి రోజు చనిపోతారని. ఆమె భర్తను కోల్పోయినా కూడా ఇంకా ధైర్యంగా చెప్తుంది. ఆ తర్వాత రోజు తన కళ్ళ ముందే తన భర్తని కాల్చి చంపి హిందువే కదా అని అడిగాడంట. నన్ను కూడా చంపేయి అని అడిగితే పోయి మోడీకి చెప్పుకో అన్నాడట. వాడొక తీవ్రవాది. మన ప్రధాని పేరు చెప్పాడంటే వాడికి ఎంత కండ కావరం. దేశ ప్రధాని పేరు పలికే స్థాయా వాళ్ళది.
అంత రేంజ్లో ట్రైనింగ్ ఇచ్చారంటే ఇది మన భద్రతకే కాదు, మన దేశ పరువుకు సంబంధించిన వీడియో. అలాగే మరొక టూరిస్ట్ సంతోష్, ఈయన పూణేకి చెందినటువంటి వ్యక్తి. ఆ ఫైరింగ్ సౌండ్ వినిపిస్తే ఆర్మీ వాళ్ళు ఏదో ట్రయల్స్ చేస్తున్నారు అనుకున్నారంట. కానీ అంతలో అరాచకం. ఇస్లామిక్ వర్డ్స్ చెప్పమనంటే ఖురాన్లో పదాలు చదవమన్నారంట. ఆయనకు సరిగ్గా చెప్పడం రాకపోతే 3 సార్లు కాల్చారు. అయినా సరే ఆయన చదవలేకపోయాడు. ఒక హిందువు ఖురాన్ ఎలా చదువుతాడు? ఏం అర్థమవుతుంది? ఇది ఏం మత పిచ్చి? ఇది మత పిచ్చి కాదా? ఇది వాళ్ళ దేవుడు క్షమిస్తాడా? నిజంగా క్షమిస్తే ఆయన దేవుడు ఎలా అవుతాడు? ఖచ్చితంగా క్షమించాడు కదా. వచ్చే జన్మలో చూస్తూ ఉండండి, వీళ్ళందరూ మన దేవాలయాల ముందు కుష్టు రోగుల్లాగా పడి ముష్టెత్తుకోకపోతే కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు. ఈ విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన మోడీ గారు సౌదీ అరేబియా ట్రిప్ ను క్యాన్సిల్ చేసి వచ్చేసి అజిత్ దోవల్ గారితో అలాగే జయశంకర్ గారితో మీటింగ్ పెట్టారు. అండ్ దాని వెంటనే అమిత్ షా గారు ఘటనా స్థలానికి చేరుకొని బాధితుల్ని పరామర్శించారు. ఉమర్ అబ్దుల్లా దగ్గర నుంచి వ్లాడిమిర్ పుతిన్ వరకు అందరూ స్పందనలు కూడా తెలియజేశారు. 100% నా దేశపు ప్రజలు ఇది నమ్మొచ్చు, రిటాలియేషన్ ఉంటుంది అని హామీ ఇస్తున్నారు. తాజ్ దాడులు జరిగినప్పుడు ప్రజలకి అంత నమ్మకం లేకపోవచ్చు, కానీ పుల్వామా అటాక్ కి, బాలాకోట్ అటాక్, సర్జికల్ స్ట్రైకులు చూసినటువంటి భారతీయులు ఇప్పుడున్న ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోవాల్సిన అవసరం లేదు. మొన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఏమన్నాడో తెలుసా? ఒకసారి ఈ వీడియో వినండి, మీకే అర్థమవుతుంది. It is our jugular vein. We will not forget it. Thought that we are different from the Hindus in every possible aspect of life. విన్నారా? కశ్మీరు మన జగ్లర్ వైన్ అంట. ఆ మాటలు పట్టుకొని ఉండాల్సింది, కానీ ఇంత ఫాస్ట్ గా అటాక్ కి దిగుతారని అనుకోలేదు కదా. ఆర్టికల్ 370 రద్దు చేసేసి ఆల్మోస్ట్ 4 ఏళ్ళైంది. కశ్మీర్ అంతా ప్రశాంతంగా ఉందని మన సోల్జర్స్ కూడా ఎక్కడో కొంచెం లైట్ తీసుకొని ఉన్నట్లు ఉన్నారు. బట్ స్టిల్ పాముకి పాలు పోసి పెంచినా అది విషమే కక్కుతుంది. ఒకప్పుడు హిందూస్ కూడా మహమ్మదీయ దాడుల్లో వాళ్ళ పూర్వీకుల్ని మానభంగం చేసి కిరాతకంగా మతం మారిస్తే మారిపోయిన వాళ్ళే కదా. వాళ్ళే కదా ఇప్పుడు కూడా పాకిస్తాన్ లో ఉన్నారు. వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది పాకిస్తాన్ లో ఉన్నా, ఇండియాలో ఉన్నా ఆలోచనలు ఒకనానే ఉంటాయి. నిజానికి కాశ్మీర్ మనది. రీసెంట్ గా అరబ్ కింగ్ కూడా చెప్పాడు, కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్ది కాదు అని. లీగల్ గా మనది, అది మనది మాత్రమే. కాంగ్రెస్ పుణ్యమా అని ఆ కాస్త కూడా గిల్గిట్ పాకిస్తాన్ పిఓకే దగ్గర వాళ్ళు ఆక్రమించేసుకున్నారు. కాశ్మీర్ మనది, మన మీద దాడులేంటి? ఇంకిప్పుడు మన దేశం ఆ పిఓకని కూడా వెనక్కి తీసుకుంటే సరిపోతుంది, ఓ పని అయిపోతుంది. దేశం విడిపోయినప్పుడు కాశ్మీర్ రాజు మేం పాకిస్తాన్ లో కలవము, ఇండియాకే ఇది రాసిచ్చేస్తున్నామని చెప్పి సంతకం పెట్టాడు కదా. సో లీగల్లీ కాశ్మీరం మనది. ఇప్పుడు ఎవ్వడు సంకలు గుద్దుకున్నా సరే పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. ఈ పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళే మనల్ని కెలుక్కుంటారు, మళ్ళీ మనం ఎక్కడ కెలుకుతామోనని వణుక్కుంటారు. ఇప్పుడు నాకు సాయి పల్లవి గారిని అయితే ఒక చిన్న మాట అడగాలనండి. భారతదేశంలో ఉన్న ఆర్మీ వాళ్ళని పాకిస్తాన్ ప్రజలు కూడా టెర్రరిస్టులు అనుకుంటారు కదా? అనుకోరు మేడం, అసలు అనుకోరు. ఎందుకంటే ఇండియన్ ఆర్మీ అంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కాదు, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కి ఫండ్ చేసేది కూడా కాదు. వాళ్ళ ప్రాణాలు పోయినా సరే ఒక సాధారణ సివిలియన్ చనిపోతున్నారంటే వీళ్ళ ప్రాణాలు అడ్డుగా పెడతారు. అది భారతీయుల యొక్క గొప్పతనం, త్యాగ నిరతకి మరొక నిదర్శనం. కానీ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు అలా కాదు. అందుకే నిజమైనటువంటి సాధారణ పాకిస్తానీ ప్రజలు మేడం మీరు అనుకున్నట్లు ఇండియన్ ఆర్మీ వాళ్ళని టెర్రరిస్టులు అనుకోరు మేడం, ఎందుకంటే మన వాళ్ళు టెర్రరిస్టులు కాదు కాబట్టి. మీకు తెలుసా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఇండియన్ ఆర్మీ వాళ్ళు దొరికితే ఎలా చంపేస్తారో? ప్రైవేట్ పార్ట్స్ కోసి మరీ చంపుతారు. ఇది మా అన్న ఆర్మీలో పనిచేసేటప్పుడు వాళ్ళ రెజిమెంట్ లో పనిచేసే ఒక సోల్జర్ దొరికితే వాళ్ళు అంత కిరాతకంగా ప్రైవేట్ పార్ట్లు కోసి కోసి మరీ చంపారంట. అది విన్నప్పుడైతే నాకు చాలా దారుణంగా అనిపించింది. కానీ వాళ్ళకు అదే వచ్చు. ఫస్ట్ నాలుగుకి వస్తారంట, తర్వాత ప్రైవేట్ పార్ట్స్కి వస్తారంట. ఇలా అది సినిమా ఉంది కదా సంభాజీ మహారాజ్ది, అది వాళ్ళు అప్పటి నుంచే వాళ్ళు నేర్చుకున్నది, వాళ్ళకి అంతే వచ్చు, అంతకంటే ఏమీ రాదు. అప్పుడెప్పుడో 450 సంవత్సరాల క్రితం జరిగింది, ఇప్పుడు అదే చేస్తారా అంటే పాకిస్తాన్ ఆర్మీకి ఇండియన్ ఆర్మీ దొరికితే అంతే రకంగా హింసిస్తారట. మరి ఇంకా చెప్పాలంటే 15 ఏళ్ల క్రితం మొబైల్ ఫోన్స్ అవన్నీ లేవు కదా రికార్డ్ చేయడానికి. ఇప్పుడు ఆర్మీ వాళ్ళు దొరికినా సరే అంతే కిరాతకంగా కోసి కోసి చంపుతారు. వాళ్ళు జంతువులనైనా అంతే చంపుతారు, మనుషుల్ని కూడా అంతే చంపుతారు. దాన్నే హలాల్ అంటారు. మనుషుల్ని కూడా హలాలా చేసి చంపుతారు. కాకపోతే ఇలా జరిగినప్పుడు ఇండియన్ ఆర్మీ జనాల్లో భయం కలుగుతుందని చెప్పేసి వాటిని బయటకు చెప్తారు. దాన్ని ఇండియన్ ఆర్మీ సీక్రెట్స్ అంటారనమాట. ఇప్పటికీ కూడా అన్ని చోట్ల బార్డర్స్ లో జవాన్స్ ని చంపుతూనే ఉంటారు. అంతే. పాకిస్తాన్ అనే పేరు చెప్తే బూతులు వస్తున్నాయి తెలుసు నాకు, కానీ తప్పక మంచి భాష వాడాల్సి వస్తుంది. ఈ పీఓకే బార్డర్ లో కూర్చొని ట్రైన్ అయిన టెర్రరిస్టులకి మతం నింపి పంపిస్తారు. మేము అంతం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి నానా రకాల ఇష్యూస్ చేస్తుంటారు. కానీ అవి మన దేశంలో ఉన్న చాలా మందికి కనిపించవు. పాకిస్తాన్ వాడికి అమెరికా ఫండ్ ఇవ్వడం మానేసింది. ఆ తర్వాత రీసెంట్ గా చైనా కూడా ఫండ్ ఇవ్వడం మానేసింది.
ఇప్పటికే వాడు అడుక్కుతుంటూ ఉన్నాడు ఫండ్ లేక. అయినా సరే అలా పిచ్చిలేసి వాడికి ఇప్పుడు మళ్ళీ మన దేశం మీద ఇలాంటి ఇన్సిడెంట్ చేశాడు. ఇప్పుడు బార్డర్స్ లో మన సైన్యంతో ఏదో ఒక డిస్కషన్, ఏదో ఒక చెత్త పని చేసి మన వాళ్ళని ఆ ఇష్యూ వైపు డైవర్ట్ చేసి మన సోల్జర్స్ ని గుంట నక్కల్లాగా ఎలకల్లాగా మన దేశంలోకి ప్రవేశిస్తారు. అంటే ఎస్పెషల్లీ ఆ కశ్మీర్ వ్యాలీ కదా, ఎవరు ఎటు సైడ్ నుంచి వస్తారో కనిపెట్టడం కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు చూడడానికి కశ్మీరియన్స్ లా ఉంటారు కదా, సో లోకల్స్ తో కలిసిపోతారనమాట. ఏప్రిల్ 22వ తారీఖు ఏం జరిగిందంటే చాలా మంది నడుచుకొని వెళ్లేవాళ్ళు, అలాగే గుర్రాల మీద వెళ్లేవాళ్ళు. పోనీ అంటే ఆడగుర్రాలు అనమాట, చిన్నగా ఉంటాయి. ఆనందంగా వాటి మీద ఎక్కి మినీ స్విట్జర్లాండ్ లాగా ఉంటుందని ఆ ప్రాంతంకు వెళ్ళి చూడాలనుకున్నారు. అక్కడ ఒక చిన్న స్నాక్స్ తినే స్పాట్ ఉందన్నమాట. అక్కడ యాక్చువల్లీ అందరికి ఈ కాల్పులు వినిపించాయి. ఈ కాల్పులు వినిపించినప్పుడు వాళ్ళు అనుకున్నారు ఆర్మీ ట్రయల్స్ ఏదో చేసుకుంటుంది అనుకున్నారు. కానీ దారుణం ఏంటంటే నీ మతం ఏంటి అని అడిగి మరి హిందువులు అయితే మాత్రమే చంపేశారు చూడు. ద రెసిస్టెన్స్ ఫోర్స్, లష్కర్ ఏ తోయిబాకు పిల్ల ఆర్గనైజేషన్, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. అది పాకిస్తాన్ బ్రాంచ్. వాళ్ళు మేమే చేశామని చెప్పేశారు కూడా బయటికి. అయినా సరే పాకిస్తాన్ మళ్ళీ డ్రామాలు ఆడడం మొదలుపెట్టింది. మాకు ఎల్ఓసికి అది చాలా దూరంలో ఉంది, మా వాళ్ళు చేయలేదు, మా దేశానికి సంబంధం లేదంటే వాళ్ళ డిఫెన్స్ మినిస్టరు మళ్ళీ డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయేసి డ్రామాలు ఆడి కళ్ళు కప్పడానికి ట్రై చేస్తున్నారు. ఎవరి కళ్ళు కప్పాలనుకుంటున్నారు, ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సిఆర్పిఎఫ్, జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసు, అలాగే ఇండియన్ రిజర్వ్ పోలీసు అందరూ అక్కడికి వచ్చేసారు. అతి దారుణమైన విషయం ఏంటంటే లెఫ్టినెంట్ విజయ్ 6 రోజులైంది అతనికి పెళ్ళైపోయి, అతను నేవీలో పనిచేస్తాడు. అండ్ హనీమూన్కి వచ్చేటప్పుడు వెపన్స్ తెచ్చుకోరు కదా, అతన్ని కూడా చంపేశారు. 28 మంది మొత్తం. ఇది విని చూసినప్పుడల్లా లోపల నరాలన్నీ టైట్ గా అయిపోతాయి కదా, వాళ్ళని చంపేయాలని కోపం వస్తుంది కదా. పాకిస్తాన్ మీద కదా మనకు కోపం రావాలి, వాళ్ళ ఆర్మీ వాళ్ళ మీద కదా కోపం రావాల్సింది. చైనా ఫండింగ్ ఇస్తుంది, చైనా వారి మీద కదా మనకు కోపం రావాల్సింది. ఆగండి, మీకు ఒక్క విషయం చెప్తాను. కానీ మీకు కోపం రావాల్సింది వాళ్ళ మీద కాదు, మన భారతదేశం లోపల కూర్చొని. పాకిస్తాన్ పక్కన పెట్టండి, పాకిస్తాన్ పోషిస్తున్న వాళ్ళని కూడా పక్కన పెట్టండి. ఈ దేశంలో ఉంటూ, ఏది మన దేశంలో ఉంటూ కశ్మీర్ మనది కాదు అని మన వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేస్తున్న దరిద్రుల గురించి ఇప్పుడు నేను చెప్తాను. అందులో ఆడ మగ అందరూ ఉన్నారు. కశ్మీర్ పండిట్ హత్యలన్నీ అబద్ధాలు అని ఒక ప్రాపగాండా అని ఇప్పటికీ కూడా జేఎన్టీయూలో కహానీలు చెప్తూనే ఉంటారు. దేశంలో ఇన్ని యూనివర్సిటీలు భారతదేశంలో ఉండగా ఓన్లీ జేఎన్టీయూ, ఉస్మానియాలో మాత్రమే ఎందుకు ఇలాంటి ఇష్యూస్ లేవనెత్తుతాయి? వేరే యూనివర్సిటీస్ లో ఉండే వాళ్ళు స్టూడెంట్స్ కాదా? అవి యూనివర్సిటీలు కాదా? వాళ్ళల్లో ఆ స్టూడెంట్స్ లో రోషం పౌరుషం లేదా? మరి వాళ్ళెందుకు ఇలాంటివన్నీ చేయట్లేదు? ఈ 2 యూనివర్సిటీలు ఎందుకు చేస్తున్నాయి? అంటే ఆ యూనివర్సిటీ వాళ్ళకి చాలా మండుతుంది. అంటే అందులో కొంతమంది మంచి స్టూడెంట్స్ లేరా అంటే ఉంటారు, బయటకు వస్తారు, కానీ పెంట అంతా అక్కడే జరుగుతూ ఉంటుంది. మన దేశ చరిత్రలో కశ్మీర్ లో అసలు పండిట్సే లేరు, ఒకవేళ ఉన్న వాళ్ళ చావులు లేవు, అవన్నీ అబద్ధాలు అంటూ అప్పుడు మీడియా తక్కువ, అలాగే సెల్ ఫోన్ కెమెరాస్ కూడా లేవు. అందుకే అలా చెప్పి నమ్మించారు, నమ్మిస్తూనే ఉన్నారు. మన దేశంలో 70% నమ్ముతారు. నమ్మని వాళ్ళని అంధ్ బీజేపీ బక్స్, లేకపోతే ఆ ఉచ్చ తాగేటోళ్ళు అని చెప్పేసి నానా రకాల మాటలంటూ మట్టి పోసే ప్రయత్నం చేస్తున్నారు. మన దేశంలోనే ఉండి కశ్మీర్ మనది కాదు అని నమ్మిస్తూనే ఉన్నారు. పండిట్స్ 100 మందిని చింపేస్తే చిరిగిపోయేది చరిత్ర అంటూ చింపేయటానికి కాంగ్రెస్ చాలా కష్టాలు పడింది. కమ్యూనిస్టుల చేత బోలెడని పుస్తకాలు రాయించింది, రిలీజ్ చేయించింది కూడా. ఈ చరిత్ర అంతా అబద్ధాలని పచ్చ జెండాలతో కప్పేసిన చరిత్ర చూడలేని గుడ్డి వాళ్ళు ఉన్న నా దేశంలో, చెవులు ఉండి చెవిటి వాళ్ళుగా ఉన్న నా భారతదేశంలో, నాలాంటి కళ్ళు తెరిచి ఎర్రగా మారిన నా భారతీయ హిందువుల శవాలు పచ్చటి నేలపై రక్తంతో ఎర్రగా రాసిన మీ మత ఉగ్రవాద చరిత్రని మేము చూస్తున్నాం. నేను ఇప్పుడు మీకు కొంతమంది పేర్లు చెప్పి వాళ్ళ కథలు కూడా మీ ముందు ప్రెజెంట్ చేస్తాను. మీరు జస్ట్ విని చూడండి, ఇది నిజమో కాదో మీరే నిర్ణయం చేసుకోండి. ఏంటంటే జేఎన్టీయూలో ప్రొఫెసర్ గా నివేదిత మీనన్ అనమాట. భారతదేశం కశ్మీర్ ని ఇల్లీగల్ గా ఆక్యుపై చేసింది, ఇది పాకిస్తాన్ది అని స్టూడెంట్స్ కి విషం నూరిపోసి ఇది నిజం అని నమ్మిస్తూనే ఉంది. మరి మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కశ్మీర్ కి రాజుగా ఉన్నటువంటి ఆయన రాసిచ్చిన పత్రం సంగతి ఎవడి సంక చెమటతో చెరిపేశావు మీనన్ కుట్టి? కశ్మీర్ పాకిస్తాన్దే, ఇండియాది కాదు అని ప్రపంచమంతా మాట్లాడుకుంటుందంట. ప్రపంచమంతా మాట్లాడుకోవట్లేదు మీనన్ కుట్టి, నీలాంటి ఉగ్రవాదం నేచర్ ఉన్న వాళ్ళు మాత్రమే మాట్లాడుకుంటున్నారు. అప్పటి కశ్మీర్ పండిట్స్ హత్య దగ్గర నుంచి నిన్న చనిపోయిన 28 మంది హిందువుల ప్రాణాలు, ఆ మధ్యలో ఈ కశ్మీర్ విషయంలో ఎంతమంది హిందువుల ప్రాణాలు పోయాయో, ప్రతి ఒక్కరి చావు వాళ్ళ ఆత్మఘోష నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని తరతరాలుగా పీడించి హింసించి ఖచ్చితంగా చంపేస్తుంది. ఎందుకంటే మేము వదిలేసిన కర్మ నెవర్ లీవ్స్ యు. కశ్మీరం మాది అని వెళ్ళిన నా హిందూ కుటుంబాలు, మీలాంటి వాళ్ళు గత చరిత్రలు చింపేసి విదేశాలు లేదా కొన్ని పార్టీలు ఇచ్చే డబ్బులకు ఆశపడి, లేదంటే
వాళ్ళకి అంత హై లెవెల్ కాంటాక్ట్స్ ఎలా వస్తాయి, అంత లగ్జరీ లైఫ్ ఎలా వస్తుంది? లేకపోతే మాట్లాడితే ఇంటర్నేషనల్ మీడియాలో మనం కనిపించేస్తామని కక్కుర్తి మాటలు చెప్పి ఇలా స్టూడెంట్స్ ని నాశనం చేసి హిందువుల మరణాలకు కారణమవుతున్న వాళ్ళ ఆత్మలు ఘోషించక మాంతాయా? ఏమోలే, మళ్ళీ నువ్వు తయారు చేసినటువంటి స్టూడెంట్స్ ఫ్యూచర్ లో అసలు జమ్మూ కాశ్మీర్ లో అలాంటి ఒక ఇన్సిడెంటే జరగలేదు, ఈ 28 మంది అసలు చనిపోలేదు, ఇది బీజేపీ క్రియేట్ చేసినటువంటి ఒక ప్రాపగాండా, అసలు అక్కడ అలాంటిది ఏమీ జరగలేదు, వాళ్ళు మామూలుగా వచ్చేసేసి లేదా మామూలుగా చంపేశారు, వాళ్ళు నిజమైన తీవ్రవాదులు, లేకపోతే అసలు అలాంటి చరిత్ర కూడా లేదు అని చెప్తారేమో. ఇప్పుడు రెండవ క్యారెక్టర్ గురించి మాట్లాడుకున్నాం. ఆవిడ పేరే ది గ్రేట్ అరుంధతి రాయ్ అనమాట. సో ఆవిడ 2010లో హిస్టరీ ఫ్యాక్ట్స్ అని చెప్పేసి ఒక ఆజాదీ అనే సెమినార్ పెట్టిందనమాట. అక్కడ కశ్మీర్ నెవర్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియా అంట. దేని బొంద, అలాంటిది వద్దు, అలాంటి మాటలు మాట్లాడకూడదు, ఎందుకంటే మనకు సంస్కారం ఎక్కువ, అలాగా మనం తక్కువగా మాట్లాడకూడదు అనమాట. భారతదేశము సెక్యులర్ కంట్రీ అంట, ఇక్కడ కశ్మీర్ విషయంలో చాలా బ్రూటలైజింగ్ గా బిహేవ్ చేస్తూ ఉందంట. వామ్మో, ఎన్ని దరిద్రాలకు నిలయం అబ్బాయి ఈ దేశం ఇచ్చిన స్వతంత్రాన్ని, స్వేచ్ఛని వాడుకుంటున్నారు. ఇక మూడో పర్సన్ గురించి మాట్లాడుకుందాము. ప్రో పాకిస్తాన్ గాడనమాట. వీడొక ఇంజనీరు. రాజకీయాలని ఇష్టం వచ్చినట్లుగా వాడుకొని ఎప్పుడు పడితే అప్పుడు ఫ్లైట్ వేసుకొని ఢిల్లీ వచ్చేసేసి వాడు కూడా ఎలక్షన్ లో కంటెస్ట్ చేస్తున్నాడు. అసలు ఈ ప్రో పాకిస్తాన్ నినాదాలు చేసే వాళ్ళు ఇటు తెలంగాణలో మొన్న ఎమ్మెల్సీ అయిన దయాకర్ దగ్గర నుంచి ఐ లవ్ పాకిస్తాన్ అంటే తప్పేంటి అని మాట్లాడతాడు. వీళ్ళంతా కూడా ఈ భారతదేశము ఇక్కడ స్వేచ్ఛను అనుభవిస్తున్న వాళ్ళే. ఇకపోతే ఇంకొక ఆవిడ నంబర్ 4 హఫ్జా కంజువాల్ అనమాట. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈవిడ లఫాయత్ కాలేజ్ లో. ఈవిడ ఒక బుక్ రాసేసింది, ఇదే భారతదేశ స్వేచ్ఛను వాడుకొని ఒక బుక్ రాసింది. ఏంటంటే కాలనైజింగ్ కాశ్మీర్ అంట. ఆవిడకి అసలు మీనింగ్ తెలుసా? దానికి తెలియదు కనుకే ఇప్పుడు ఆవిడకే తెలియదు, ఇంకా స్టూడెంట్స్కి ఏం చెప్తుంది? తెల్లవాడు మనం ఏది చేశాడు చూడు, అది మనల్ని బానిసలుగా మార్చి భయం పుట్టించి మనకు అసలు వీరత్వం ఉంది అనేటటువంటి ఒక విషయాన్నే తొక్కి పడేసేసి మనలో నరం సచ్చుబడిపోయేలాగా చేసి భయంతో బెరుకుతో ఈ స్లేవరీ చేసే నేచర్ ఉంది చూడు, అది ఆ బానిసత్వం. ఇకపోతే మనకు హక్కులున్నాయని మనకు తెలియదు, మనకు బంధనాలు ఉన్నాయని తెలియదు, మన బతుకుల మీద మనకే చిరాకు అసహ్యం వచ్చేలా చేశారే, దాన్ని కాలనైజేషన్ అంటారు. ఇప్పుడు కాశ్మీర్ ని భారత్ ఎప్పుడు కాలనైజేషన్ చేసింది? ఎప్పుడు అలా చేయలేదు. మన దేశానికి కాశ్మీర్ తలభాగం. ఇప్పటికీ కూడా మనలో బానిసత్వం ఉంది. తలతోలుగాడు, ఇది బల్లి అంటే బల్లి, ఇది పిల్లి అంటే పిల్లి, అంతే కదా. మరి మన దేవాలయాల మీద సైకిల్ బొమ్మలు ఉన్నాయి, ఆ గుడి కట్టి 1000 సంవత్సరాలు అయిందంటే నేను నమ్మం అనేంత స్లేవరీ మనది. అదే జలియన్ వాలాబాగ్ లో ఆ డయ్యర్ గారు చేసింది అంత పెద్ద నేరమైనా ఆ సోల్జర్స్ అందరూ మన భారతీయులే కదా, మన హిందువులే కదా, మరి అదేంటి అని చెప్పేసేసి ఇంకా స్లేవరీగా మాట్లాడే మనస్తత్వం, దీన్ని కాలనైజేషన్ అంటారు. ఇప్పటికీ మన వాళ్ళలో ఎంత స్లేవరీ ఉందంటే, బ్రిటిష్ వాడి బూట్ల స్మెల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, కానీ ఆవు పేడ స్మెల్ మీ దగ్గర ఉంది అని పేదవాడికి లేకపోతే రైతులకు అన్నం పెట్టే జంతువుల్ని అవమానించేటటువంటి నీచ సంస్కృతిని మన వాళ్ళకు అలవాటు చేసినటువంటి స్లేవరీ అన్నమాట. మన దేశంలో ఉంటూ మన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడే దరిద్రులు. ఈ భరతమాతని ముక్కలుగా చేసి కడుపు చీల్చి ఇతర మతస్థులు బతికిపో అని చెప్పేసి ఇచ్చిన నేల ఇది. ఈ దేశం తలనాది ఇచ్చేసేయి అంటే అలాంటి వాళ్ళ తలలు తెగ నరకాలా వద్దా? ప్రతి ఒక్క అడ్డగాడిగే చెప్తున్నా, క్షమించు గాడిద అన్నందుకు. ఐఎమ్ సారీ గాడిద, ఎందుకంటే నువ్వు చాలా కష్టపడి పనిచేసి నీ బతుకు నువ్వు బతుకుతూ ఉంటావు కడుపు కూటి కోసం. కానీ వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు. ఓకే, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే పిచాచాలు. ఈ పిచాచాలన్నింటికి చెప్తున్నా, లీగల్ గా కశ్మీరం నాది, కశ్మీరం మనది, దాని జోలికి ఎవ్వడొచ్చినా డొక్క చించి డోలు కడతామని చెప్పండి. మర్చిపోయినాను, ఇంకోడు కూడా ఉన్నాడు. వాడేంటంటే భారత్ తేరే తుకడే హోంగే ఇన్షా అల్లా అని చెప్పేసి కన్హయ్య కుమార్ గారు ఉన్నాడు కదా, ఉస్మానియాలో చదవడం అనుకుంటా, లేకపోతే ప్రొఫెసర్ మరి ఏడోవాడు. ఆ ర్యాలీలు చేశాడు. మీరు కావాలంటే వినండి ఒకసారి. మరి ఇప్పుడు ఆ కన్హయ్య కుమారు ఆ ర్యాలీ బ్యాచ్ మరి 28 ప్రాణాలు తెచ్చి ఇస్తారా? ఎవడో ఇచ్చే డబ్బులకు ఆశపడి అందరికంటే రిచ్ గా ఎలా బతుకుతున్నారు మీరు? మీరు చేసే పని ఏంటి? మీ సంపాదన ఏంటి? జనాలకి మతం పేరు తీయకుండానే తీసినట్లు పక్క వాళ్ళతో అనిపిస్తూ హిందూ మతానికి ద్వేషులుగా మీరు ఎందుకు మారుస్తున్నారు? ఇంకా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాకిస్తాన్ లో కూర్చొని వాళ్ళు వాగితే దానికి సమాధానం చెప్పడానికి నా భారతదేశం సిద్ధంగా ఉంది. కానీ ఇదే దేశంలో ఆర్టికల్ 19A ఉపయోగించుకొని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వాడుకొని పద్ధతైన భాష మాట్లాడుతూనే ఈ దేశానికి వ్యతిరేక శక్తుల్ని తయారు చేస్తూ విషాన్ని కక్కేలా చేస్తున్నారు తెలుగులో గంజాయి కుందు లాంటి మహిళలు కూడా.
ఒరిజినల్ పేరు మీకే తెలుసు. ఇలాంటి వాళ్ళు మెల్లిగా విషాన్ని ఎక్కిస్తూ ఇదే నిజమేనేమో అనే భ్రమను కల్పిస్తూ నిత్యం బీజేపీ RSS అంటూ పరాయి వాళ్ళు ఇచ్చే డబ్బులకు ఆశపడి చేస్తున్న దారుణాలు. ఫర్దర్ గా వీళ్ళందరూ మిమ్మల్ని మీ కుటుంబాల్ని నాశనం చేయవా? నీ తరతరాల్ని నాశనం చేస్తాయి. దేవుణ్ణి నమ్మకపోయినా సరే ప్రకృతికి తెలుసు పగ ఎలా తీర్చుకోవాలో. దేవుడికి రాదు పగ తీర్చుకోవడం, కానీ పంచభూతాలు ఉన్నవి నిజం, వాటికి పగ తీర్చుకోవడం తెలియదు. నేచర్ నోస్ హౌ టు టేక్ రివెంజ్ ఆన్ యూ. నేను ప్రతి ఒక్క ఫాలోవర్ని అయితే కోరుకుంటున్నా, మీరందరూ చూస్తూనే ఉన్నారు. ప్రజలందరికీ నా విన్నపం, ఇలాంటి దేశ విచ్ఛిన్నం చేసే తీయటి విషం కమ్మగా ఉంటుంది, కానీ నిజం ఎప్పుడు కటిక చేదుగా ఉంటుంది. నేను చెప్పే విషయాల్లాగా ఇప్పుడు భారతదేశం ఇజ్రాయెల్ లాగా మారాలి అని దేశంలో చాలా మంది ప్రజలు కోరుకుంటున్నారు. పాలస్తీనా భారత్ కి ఎందుకు సపోర్ట్ చేయరు? దీని మీద నేను మీకు తప్పకుండా ఒక సెపరేట్ వీడియో చేసి పెడతాను. కాకపోతే ఒక చిన్న స్టోరీ చెప్తాను. పాలస్తీనా వాళ్ళు మన భారతదేశ ఫ్లైట్ ని హైజాక్ చేశారు. ఎయిర్ హోస్టెస్ నీరజ ఉంది కదా, ఆమె చనిపోయింది ఆ హైజాక్ లోనే. పాలస్తీనాలో హమాజ్ అని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళేమో అది ఫ్రీడమ్ ఫైటర్ ఆర్గనైజేషన్ అంటారు. ఇజ్రాయెల్ మీద దాడి చేసి 1200 మంది ప్రజల్ని పిట్టల్ని కాల్చినట్టు కాలిస్తే ఇజ్రాయెల్ కి మండింది. వెంటనే ఆపరేషన్ లాంచ్ చేసింది. ఇప్పటికీ కూడా ఆపలేదు. ఎవరెవరైతే ఇజ్రాయెల్ ప్రజల్ని పట్టుకొని దాచిపెట్టారో వాళ్ళందరినీ కూడా వెనక్కి తెచ్చుకున్నారు. హాస్టేజెస్ ఇళ్లలో చొరబడి కాల్ చేసి, ప్రపంచం ఏమనుకుంటుంది, ప్రపంచం నుంచి మాకు పర్మిషన్స్ కావాలని వాళ్ళు వెయిట్ చేయలేదు. వాళ్ళ ప్రజల్ని చంపేసిన కసితో తిరిగి అరాచకంగా చంపడం మొదలు పెట్టారు. ఇప్పుడు పాలస్తీనా వాళ్ళు ఏం చేశారు? మహిళల్ని పిల్లల్ని ముందుకు తోశారనమాట, అప్పుడైనా ఆగుతారేమో అని చెప్పేసి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ వాళ్ళు వాళ్ళ దేశ ప్రజల్ని పసిపిల్లల, ఆడవాళ్ళ, మగవాళ్ళ ఎవరిని చూడకుండా అతి కిరాతకంగా చంపారు కాబట్టి వాళ్ళు కూడా చంపేశారు. వెంటనే పాలస్తీనా వాళ్ళు ఓ మై గాడ్ ఇట్స్ జెనోసైడ్, పిల్లల్ని చంపేశారు, ఆడవాళ్ళని చంపేశారని ఇప్పటికీ చాలా సంవత్సరాలుగా రచ్చ చేస్తున్నా ప్రపంచం వాళ్ళని చాలా లైట్ తీసుకుంటుంది. ఆ పాలస్తీనా వంక పెట్టుకొని ప్రపంచ దేశాలు మొత్తం పాకిపోయి జెనోసైడ్ అన్న కూడా ఎవ్వడు వాళ్ళని దేకట్లేదు. ఎందుకంటే ఫస్ట్ ఇజ్రాయెల్ కొంపలో దూరి వాళ్ళ కొంపల్లో ఉన్న వాళ్ళని ఎవరు కాల్చమన్నాడు, ఎవరు కెలుపుకోమన్నాడు? ఇజ్రాయెల్ ఏమన్నా చేతికి గాజులు తొడుక్కొని కూర్చున్నామా అని చెప్పేసి వాళ్ళు ఇప్పటికీ వదలట్లేదు. అండ్ వాళ్ళు తరతరాలకి కూడా నూరిపోస్తున్నారు. అండ్ ఇజ్రాయెల్ యువత, మగవాళ్ళు, ఆడవాళ్ళు చాలా స్ట్రాంగ్ గా నా దేశం జోలికి వస్తే వదిలిపెట్టమంటున్నారు. అసలు ఇజ్రాయేలీలకి భారతదేశము 2వ మదర్ ల్యాండ్. వాళ్ళని అన్ని దేశాలు తరిమి కొడుతున్నప్పుడు భారతదేశంలో రాజులు ఉన్నప్పుడు భారతదేశానికి ఆసరా కోసం వచ్చారు. అప్పుడు భారతదేశం వాళ్ళకి ఎలాంటి ఆంక్షలు విధించకుండా నువ్వు హ్యాపీగా ఇక్కడ ఉండొచ్చు అని చెప్తే వాళ్ళు ఇక్కడ ఉండి బతికి బట్టగట్టి ప్రాణాలు సేవ్ చేసుకుని వెళ్ళి ఇజ్రాయెల్ అనే ఒక దేశాన్ని నిర్మించుకున్నారు. అందుకే ఇప్పటికీ మనకు గ్రాటిట్యూడ్ చూపిస్తుంది వాళ్ళ మొసాద్, అంటే మన ఇంటెలిజెన్స్ టీమ్ అన్నమాట, మన NIA లాగా. వాళ్ళు ఇప్పటికీ మనకు సపోర్ట్ గానే నిలుస్తూ ఉంటారు. కానీ సిగ్గు శరం లేకుండా ఇప్పటికీ పార్లమెంట్ లో జై భీమ్, జై పాలస్తీన్ అంటూ ఒక మత ఉగ్రవాది, కోర్స్ ఈజ్ రజాకార్ ఫ్యామిలీ కదా మరి మేము వాళ్ళు, సో రజాకార్ అవుతాను. అండ్ మన ప్రియాంక గాంధీ పాలస్తీన్ బ్యాగ్లు వేసుకొని తిరుగుతుంది. ఈవిడ బెంగాల్ గురించి మాట్లాడుతూ, ఈవిడ బంగ్లాదేశ్ లో హిందువుల గురించి మాట్లాడుతూ, ఈవిడ ఇప్పుడు జరిగిన ఈ 28 మంది హిందువుల మరణం గురించి మాట్లాడు. అక్కడ ఎక్కడో ఎవరు ఆ హమాస్ అనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ 1200 మంది సాధారణ ఇజ్రాయెల్ ప్రజల్ని చంపితే దానికి వాళ్ళు రివెంజ్ తెచ్చుకుంటే అయ్యో పాలస్తీన్ ప్రజలను ఇప్పటికీ మన భారతదేశంలో ఏడుస్తూ ఉంటారు. ఇలాంటి గొప్ప స్కామ్ గ్రేస్ నాయకులు ఉన్నటువంటి దేశం మన దేశం. మరి మన భారతదేశ యువతకి ఇజ్రాయెల్ యువతకి ఉన్నంత రోషం, పౌరుషం ఉందా అంటే మరి నాకు కూడా అనుమానమే వస్తుంది. ఆ తెగు ఉంటే గనక నా భారతదేశంలో ప్రజలు చనిపోయారనే బాధ కొంచెమైనా ఉంటుంది, నా హిందూ కుటుంబాలు నష్టపోయాయి అనే ఆలోచన అయినా ఉంటుంది. ఇంకా సెక్యులర్ ముసుగులో ప్రభుత్వాన్ని ఎలా కూలదొద్దాము, ప్రభుత్వాన్ని ఎలా నిందిద్దాము, ఎలా తిట్టిపోయాలి అన్న ఆలోచనతో సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు భ్రష్టు పట్టిపోయింది. అయినా సరే మనం ఆల్రెడీ సర్జికల్ స్ట్రైక్, బాలకోట్ స్ట్రైక్ చూసాము. ఇప్పుడు మన దేశం ప్రజలకు న్యాయం జరగాలి. హిందూ ముస్లిం గొడవలుగా మారుద్దామని వెయిట్ చేస్తున్న ఎంతో మంది కళని నాశనం చేద్దాం. నేనైతే మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. కశ్మీర్ పండిట్స్ కథ అబద్ధం అన్నారు, సరే కదా, మరి ఇక్కడ మత ఆధారంగా చంపారే, హిందువులు బయటికొచ్చి మాకు అన్యాయం జరిగింది అంటే తప్పు అవుతుందా? బంగ్లాదేశ్ లో ఊచకోత కోస్తున్నారు, పాకిస్తాన్ లో 13% ఉన్న వాళ్ళు 1% అయ్యారు. ఎవ్వరికి నోర్లు రావా? ఇష్టంతో మారిపోయారని నోటికొచ్చిన మాటలు మాట్లాడతారా?
బలి ఇచ్చే ముందు మేకని కోసినట్లు బంగ్లాదేశ్ లో హిందువుల్ని ఆ మేకలాగా చంపే ముందు ఎంత దారుణంగా వీడియోలు చిత్రీకరించారో మర్చిపోయారా? ఆ బంగ్లాదేశ్ తుర్కులు వీడియోలు పబ్లిక్ గా రిలీజ్ చేశారు, ఇంకా అవైలబుల్ ఉన్నాయి. ఆ వీడియోలో చూడండి, హిందువుల్ని ఊచకోత కోస్తామన్నారు. బెంగాల్లో హిందువుల గురించి మాట్లాడుకోకూడదు, అన్యాయం జరిగింది అని అడగకూడదు, హిందువుల మీద ఎన్ని దారుణాలు జరిగినా సరే బయటికి చెప్పకూడదు. చెప్తే ఇది సెక్యులర్ కంట్రీ, ఇక్కడ అన్ని మతాలు సమానమే అంటారు. ఎందుకు ఒక హిందూ అని మాత్రమే అంటారు? అన్ని మతాలు సమానమైనప్పుడు బ్రతుకు చావు సమానంగా ఎందుకు లేవు? చట్టాలు సమానంగా ఎందుకు లేవు? మ్యారేజ్ యాక్ట్ సమానంగా ఎందుకు లేదు? సమాన ఆస్తి హక్కు ఎందుకు లేదు? సమానంగా రిలీజియస్ ప్లేసెస్ లో ఎందుకు లేవు? ఒక్క ముస్లిం చనిపోతే ప్రపంచ వ్యాప్తంగా గగ్గోలు పెట్టి ఏడుస్తారే, మరి ఇంతమంది హిందువులు చనిపోతే వాళ్ళ మరణాలకి ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఇక్కడ నా భారతదేశంలో నేను ముస్లిం అని చెప్పుకుంటే ఎవరేమేనరు, నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటే ఎవరేమేనరు, కానీ నేను హిందూ అని చెప్పుకుంటే అది నేరం. ఇక్కడ హిందూకి అన్యాయం జరిగింది అంటే నో అలాంటి వర్డ్స్ యూజ్ చేయకూడదు, ఇది సెక్యులర్ కంట్రీ. ఎందుకు హిందువులకి మాత్రమే వర్తిస్తుందా ఈ సెక్యులర్ అనే వర్డ్? ఇంకెవ్వరికి వర్తించదా? ఇక్కడ హిందూ అంటే హత్యకి అర్హులైన వాళ్ళ, బ్రతకడానికి అనర్హులైన వాళ్ళ? సెక్యులర్ అనే వర్డ్ కేవలం హిందువులకేనా? ఇంకెప్పుడు నా సొంత దేశంలో మేము హిందువులం అని గర్వంగా చెప్పుకోవాలి. నేను క్రిస్టియన్స్ ని ముస్లిమ్స్ ని అడుగుతున్నాను, ఈ దేశంలో ఉన్న వాళ్ళను, మీరు నిజంగా ఈ దేశాన్ని ఈ నేలని గౌరవించే వాళ్ళైతే ఈ ఇష్యూ మీద మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వరు? మీరు నిజమైన భారతీయులైతే ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఇక్కడ మేం మెజారిటీగా ఉన్నాం కాబట్టే మీకు ప్రశాంతంగా ఉంది. మీరేం చేసినా మేము చూస్తున్నాం, మీ దగ్గర కొంటున్నాం, మీ దగ్గర తింటున్నాం, మేం బాయ్ బెహన్ అంటున్నాం. మీరెందుకు అనుకోవట్లేదు? ఎందుకు సెలెక్టివ్ గా ఉంటున్నారు? ఇది డైవర్సిటీ ఉన్న దేశం కదా, అందరూ కలిసి ఉంటేనే కదా భారతదేశం. బయట దేశం వాడెవడో వచ్చి ఒక లుచ్చాగాడు ఆధార్ కార్డు చూపించి మతం ఆధారంగా చంపితే మాట్లాడొద్దు, మాట్లాడితే ఈ దేశంలో అల్లర్లు రేగుతాయి అని నోరు మూసుకోమని అడుగుతున్నారంటే ఈ సెక్యులర్లు దేంతో కొట్టాలి? జరిగిందేదో జరిగిపోయింది, చనిపోయిన వాళ్ళందరూ హిందువులే కదా అని మౌనంగా ఉండాలా? అంటే హిందూ ముస్లిం గొడవలు అవుతాయా అడిగితే? రెచ్చగొడుతున్నారా మీరు అని మా మీద బురద చల్లుతారా? అలాంటి రోజులకి కాలం చెల్లింది. ఎన్నాళ్ళీ మౌనం? అబ్బాయిలను అడుగుతున్నా, మీ కాలేజ్ అమ్మాయికి మీరు లైన్ కొడితే ఓకే, కానీ పక్క కాలేజ్ వచ్చి లైన్ కొడితే వాడిని పోయి మీరు కొట్టేస్తారు కదా. మన దేశంలోకి ఎవడో చొరబాటుదారు వచ్చి మన వాళ్ళని చంపేసేస్తే మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఎందుకు మీలో రోషం రావట్లేదు? ఎందేదో అయిపోయిందిలే అని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు పార్టీల పేర్లు తీసుకొస్తున్నారు? ఎందుకు ప్రధానమంత్రిని తిడుతున్నారు? ఇంక నుంచి మీరందరూ గుర్తు పెట్టుకోండి, కశ్మీర్ మనది, పాకిస్తాన్ది కాదు. అది ప్రొఫెసర్ అయినా సరే కశ్మీర్ మంది కాదని చెప్తే లాగి పెట్టి గుయ్యి అనేలాగా కొట్టండి, లేదా అందరికి గట్టిగా వినపడేలాగా వాళ్ళ చెవుల్లో తూట్లు పడేలాగా చెప్పండి. ఈ దేశం మనది, కశ్మీరం మనది, ఇక్కడ నేల మనది, ఇక్కడ గాలి మనది, మనది మంచు మనది, మనకి మెదడు ఎంత ముఖ్యమో కశ్మీరం కూడా అంతే ముఖ్యం. ఇంకా సహించింది చాలు, భరించింది చాలు. బదులుగా మనకేమొచ్చింది? రక్తంతో తడిసిన నేల తప్ప. టూరిస్టులను చంపితే మనకు టూరిస్ట్ వ్యవస్థ పడిపోతుంది. అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ మన దేశంలో ఉన్నాడు, సో అమెరికా వాళ్ళ మాట వింటుంది, వినిపించుకుంటుంది అనుకోవడము, ఇలాంటి చిల్లర ప్లాన్స్ ఆ పాకిస్తాన్ వాళ్ళే వేస్తారు. భారతీయులు సహజంగా పోరాట యోధులు, కానీ ఆ బ్రిటిషర్స్ కొలనియల్ వల్ల బానిసలుగానే ఉండిపోయారు. ఒక్కసారి వీరుల పోరాట గాథలు గుర్తు తెచ్చుకోండి. భారతీయులు మోకరిల్లారు ఒకప్పుడు, అదే భారతీయులే ఎదురు కూడా తిరిగారు. ఎదురు తిరిగితేనే వాళ్ళు బెదిరిపోయారు. ప్రాణాలు సైతం ఇచ్చేసాము. ఇలా అర్థం లేని బ్రతుకు బతికే కంటే దేశం కోసం ప్రాణాలు ఇవ్వటం కూడా గర్వం కదా భారతీయులకి. మనది పోరాటం కలిగిన నేల. ఇక్కడ ఈ భూమి మీద యజ్ఞాలు, యాగాలు, ప్రశాంతత జరపడమే కాదు, యుద్ధాలు కూడా జరిగాయి. 100 తప్పులే క్షమించాలి, తర్వాత క్షమాగుణం ఉండదు నేస్తం. నీ వాళ్ళైనా నా వాళ్ళైనా ఆ ధర్మం మీద యుద్ధమే చేయాలి. ఇదే మన అసలైన చరిత్ర. చెప్పాలి అంటే సిగ్గు శరం లేకుండా తెలుగువాడి దగ్గర నుంచి కశ్మీరం వరకు ఇది బీజేపీ అని పార్టీలకి అంటగడుతున్న ప్రతి నీచుడికి చెప్తున్నా, ఒక ఉగ్రవాదిగాడు మన దేశపు ప్రధాని పేరు చెప్తే అలాంటి వాడిని చంపేయాలనే ఒక యూనిటీ రాకుండా పార్టీలు గొడవలు రేపుతున్నారు చూడు, సిగ్గనిపియట్లా? మీకు మీలాంటి వాళ్లకు ఈ భూమాత మోస్తున్నందుకు నాకు బాధగా ఉంది. దేశంలో ఎవరు పిఎంగా ఉన్నా సరే ఉగ్రవాదుల నోటి వెంట ప్రధాని పేరు రాకూడదు. ఫ్రీ బీస్ తీసుకుని మన మీద దాడులు చేయటం, ఆ దాడుల్లో దొరికిపోతే వాళ్ళకి, వాళ్ళ లాయర్లుగా ఉన్న వాళ్ళకి
హలాలు సంస్థలు ఫండ్ ఇవ్వడం, అన్ని రకాలుగా మనమే వాళ్ళని పోషిస్తున్నాం. 370 ఆర్టికల్ రద్దయిపోయింది. ఇండియాలో ఉంటూ ఇండియా మీదే ఇష్టం వచ్చినట్లు వాగుతూ కశ్మీరం మనది కాదు, కశ్మీర్ ఫైల్స్ అబద్ధము, కేరళ ఫైల్స్ అబద్ధము అంటూ అబద్ధాలు తీయగా చెప్తూ ఎవరో ఇచ్చే డబ్బులకు ఆశపడి మీరు లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తూ టీవీలలో కూర్చొని రాజకీయ డిస్కషన్లు పెడుతూ జనాల్ని బ్రెయిన్ వాష్ చేస్తున్నారు చూడు. సహజంగా మనుషులు నెగిటివ్ కి అట్రాక్ట్ అవుతారు. ఎలాగంటే రాముడు చాలా మంచివాడు, ఎవడో పట్టించుకోడు. కృష్ణుడు హ్యావ్ మెనీ గర్ల్ ఫ్రెండ్స్, వావ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, ఎంతమంది ఉన్నారు ఎవరు అని చెప్పి తెలుసుకోవాలని అనుకుంటారు. ఎనఫ్ ఇస్ ఎనఫ్, చాలు ఇంకా భరించింది చాలు, ఘర్ మే గుస్కే మారేంగే అంటున్నారు కదా వాళ్ళు. మేము కూడా చేస్తామని ఇప్పుడు హిందూస్ డిఫెండ్ చేసుకుంటూ ఉన్నారు. రేపైతే కూడా ఎందుకు ఆడపిల్ల బయటికి వెళ్ళింది, జాబ్ ఎవడు చేయమన్నాడు, ఆ టైంలో ఎక్కడ ఎవడు ఉండమన్నాడు, ఇక్కడెవడు ఉండమన్నాడు, ఇట్లాంటి నీచమైనటువంటి మాటలు మాట్లాడే రాక్షస జాతి మానసిక అత్యాచారం చేస్తూ ఈవెన్ నా వాళ్ళలో కూడా ఈ ఇష్యూ మీద కూడా నన్ను ఎంత దారుణంగా వ్యక్తిగతంగా కించపరుస్తున్నారో తెలుసా. ఇది నిజంగా మానసిక అత్యాచారం అయినా సరే నేను భయపడితే రోజు చంపుతారు, పోయేది ఒక్కసారి, ధైర్యంగా పోతాం. దేశం కోసం, ధర్మం కోసం నా చావులో కూడా పొగరుంటుంది. నేను హిందూగా పుట్టా, హిందూగా పెరిగా, హిందూగానే పోతా. అది మన స్వార్థం కోసం పోతే ఏం యూజ్ ఉండదు, కానీ ధర్మం కోసం పోరాడుతూ పోతే విలువ. ఇలాంటి సంఘటనలు జరిగితే కమ్యూనల్ వైలెన్స్ అవుతుంది, ఇలా చెప్పొద్దు, షేర్ చేయొద్దు అని మన గొంతులు నొక్కేయాలనుకుంటే అవ్వదు, కుదరదు. భారత్ కే తుక్డే తుక్డే నహీ హోంగే బచ్చా, యాద్ రక్కో. ఇలాంటి సంఘటనలు హిందువులని ఒక్కటిగా చేస్తాయి. హిందువులు ఒక్కటైతే జరిగేది హింస కాదు, ఆగేది హింస. హిందువుల ఐక్యత అంటే దేశ పురోగాభివృద్ధి. హిందువులు విడిగా ఉంటేనే ఈ తుకిడే గ్యాంగులకు చాలా బలం వస్తుంది. ఒక్కటిగా నిలబడితే హింసను ఆపేయడం మన కర్తవ్యం. కానీ మనం గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీస్తే, మన ఆర్మీ వాళ్ళు హింస చేస్తే అది ధర్మ హింస తదైవచ వాళ్ళ డ్యూటీ అవుతుంది. మనందరం ఇప్పుడు యునైట్ అవ్వాలి. అయ్యి మన ప్రభుత్వాన్ని మనం గట్టిగా అడగాలి. మనం ఒక్కసారి అనుకుందాం, మళ్ళీ కశ్మీర్ పండిట్స్ స్టోరీ లాగా అవ్వకూడదు. మరొక్కసారి నా దేశంలో హిందువులు బంగ్లాదేశ్ హిందువుల పరిస్థితిలో ఉండకూడదు. నా హిందుస్థాన్ లో, బెంగాల్లో హిందువులు అనాథలుగా బతుకుతున్న వైనం మనకు ఉండకూడదు. మనం ఏం చేయాలో కింద మీ అభిప్రాయాలు తెలియచేయండి. నేను మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. జాగో హిందూ జాగో, మేలుకో. నువ్వు మేలుకొని మనందరం ఒక్కటిగా నిలబడితేనే పోయేదేముంది, మహా అయితే ఊడేది బానిస సంఖ్యలు తప్ప. పోరాడాలి. మేరా వతన్, మేరా సాస్, మేరా భారత్. మనందరం బాగుండడం కోసం, మన దేశ భవిష్యత్తు బాగుండడం కోసం, మన భావి తరాలు బాగుండడం కోసం. దయచేసి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ విషయం గురించి మీ అభిప్రాయాలు తెలియచేయడం అనేది మన భారతదేశానికి భరోసా ఇస్తుంది. జై భారత్, జై హింద్.